సార్ తిప్పతి గురించి, దాని లక్షణాల గురించి, అది ఉపయోగపడే విధానం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి, ఎండలొస్తున్నాయి, చాలా నీళ్ళలో కూడా బాగా ఇదిగా అనిపిస్తుంది. సో, ఆ నీళ్ళు వాడుతున్నప్పుడు చర్మ వ్యాధులొస్తున్నాయి. వాన నీళ్ళు అన్నీ కలిసిపోయినప్పుడు. నార్మల్‌గా కూడా చాలా ఇబ్బందులుంటాయి. దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ తిప్పతీగ? ఈ చర్మ వ్యాధులకమ్మా కడుపులోకి వాడుకోవచ్చు, పైపూత మందుకు వాడుకోవచ్చమ్మా. ఓకే. ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా క్రిమి కీటకాల వల్ల వచ్చేటువంటి చర్మ వ్యాధుల నుంచి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడంలో వచ్చేటువంటి వివిధ రకాలైన సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ఇలాంటి చర్మ వ్యాధుల వరకు కూడా అనేక రకాలైన చర్మ వ్యాధులను తుదముట్టించేటువంటి శక్తి ఈ యొక్క తిప్పతీగకు ఉందమ్మా. తిప్పతీగ పొడి ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. ఓకే. సో వేపాకు పొడి అదొక 25 గ్రాములు. కేవలం ఈ రెండు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నామా. ఆహారానికి ముందు ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి 1 గ్రామ్ ఉదయము, 1 గ్రామ్ రాత్రి తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే తీసుకోగలిగితే వాటర్లో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని పాలతో కలిపి తీసుకోవచ్చు. ఎలాగైనా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని కడుపులోకి వాడుకుంటూ ఇదే పొడిని అంటే తిప్పతీగ అదేవిధంగా వేపాకు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని తగినంత ఈ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ కలిపేసి చర్మవ్యాధి భాగంలో లేకపోతే వేప నూనె కానీ అప్లై చేయడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా. ఇప్పుడు తిప్పతీగ పొడిను వేపాకు పొడి 2 సమపాళ్లలో తీసుకోవాలి. తీసుకొని దాన్ని 1 గ్రామే తీసుకోవాలి అంతేమ్మా. ఉదయం 1 గ్రామ్, రాత్రి 1 గ్రామ్, పర్ డే 2 గ్రామ్స్ అవుతుందమ్మా. చిన్నపిల్లలు అయితే హాఫ్ గ్రామ్ అంతేమ్మా, సరిపోతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు గురుగారు. సో ఇదే విధంగా అధిక బరువుతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. తిప్పతీగలో అధిక బరువుకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో? తిప్పతీగ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. అట్లే త్రిఫల చూర్ణం గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు, అందరికి తెలిసినటువంటి పొడి అవన్నీ ఉంటాయి. కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు, అవునా, 3 పదార్థాలు కలిపి తయారు చేసిన పొడి అమ్ముతారమ్మా. ఆ త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తిప్పతీగ పొడి, 100 గ్రాములు త్రిఫల చూర్ణం రెంటిని బాగా కలిపేసామా. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు, 100 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 గ్రామ్స్ పౌడర్ కలిపేసి తీసుకోవాలమ్మా. వీలైతే అందులో సగం అరబద్ద నిమ్మరసం కూడా కలుపుకోవచ్చమ్మా. తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా బాడీలో అధికంగా ఎక్కడ ఈ యొక్క ఫ్యాట్ సంచితమైన ఆ ఫ్యాట్ను కరిగించేటువంటి గుణం ఈ పదార్థాల్లో అన్నిట్లో ఉన్నాయమ్మా. సో ఆ ఫ్యాట్ అన్నది క్రమక్రమంగా డిజాల్వ్ అయిపోయేసి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు. ఓకే, క్రమంగా కరిగిపోతూ ఉంటుంది అన్నమాట, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. ఇవన్నీ కలిపి తీసుకుంటే వేడి చేస్తుంది బాగా అన్న ఇది కూడా ఉంటుంది. కొంతమందిలో మీరు అడిగి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. కొంతమందికి ఏంటంటే ఈ పద్ధతిలో ఈ డోస్ వాడుకోవడం వేడి చేస్తుంది. నిజంగా చెప్పాలంటే కొద్దిగా వేడి ఉన్నప్పుడు భరించడం మంచిదమ్మా. ఎందుకంటే అట్లా వేడి జనరేట్ అయినప్పుడే ఫ్యాట్ తొందరగా కరుగుతుందమ్మా. ఇప్పుడు పేరిన నెయ్యి కొద్దిగా వేడి తగిలితే కరుగుతుంది కదమ్మా. అలా బాడీలో కొద్దిగా హీట్ జనరేట్ అయినప్పుడు ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. మరీ ఏదైనా అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు మజ్జిగ ఎక్కువ వాడితే సరిపోతుందమ్మా. పల్చటి మజ్జిగ రోజు 3-4 సార్లు మజ్జిగ తాగడం వల్ల వీటి వల్ల వచ్చేటువంటి వేడి లక్షణాలు తగ్గుతాయి. రెండవది ఏంటంటే నేను 1/2 టీ స్పూన్ అని చెప్పాను కదమ్మా, అలా కాకుండా డోస్ తగ్గించుకొని అంటే 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల లోపు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి వాడుకోవడం వల్ల కూడా డోస్ తగ్గించడం వల్ల వేడి తగ్గుతుంది. మజ్జిగ ఎక్కువ తాగడం వల్ల వేడి తగ్గుతుంది. కొద్దిగా వేడి ఉన్న వల్ల కొంచెం మంచిది అవుతుంది. మరి భరించలేకపోతే ఇట్లా ఆల్టర్నేషన్ కూడా మార్చుకోవచ్చు. నమస్తే.